చాలా సంతోషంగా ఉంది. సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకోవడం సావిత్రిబాయి వాళ్ళ యొక్క ఆధ్వర్యం, వాళ్ళ టీం అంతా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా, బద్రు గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆమె గురించి కొన్ని చెప్పాలంటే మనుషులకి అతీతమైనది. ఎందుకంటే ఒక పేద గుడిసెలో ఉండి కరెంటు కూడా లేని రోజుల్లో ఎంతో మందికి విద్యని ఎంతో మంది ఇబ్బంది పెట్టారు. ఆ రోజుల్లోనే ఒక మహిళగా, మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా, మొట్టమొదటి ఉద్యమ నాయకురాలుగా అవతరించి ఎంతో మందికి ఆదర్శంగా, ఎంతో మందికి ఆ రోజుల్లో ఎంతో మందికి చదువు నేర్పి ఒక భర్త అడుగుజాడలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే అడుగుజాడలో నడిచి తన వెంట ఉండి ప్రతి ఒక్క విద్యార్థులకి ఎంతో మందికి విద్యను అందించి మహానీయురాలైంది. ఆమెని తలుచుకోవడం, ఆమె జయంతి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్ గా పిలిచి ఈ సావిత్రిబాయి టీం యొక్క గొప్పతనాన్ని భద్రుకి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే మీడియా మిత్రులకి, ఈ సావిత్రిబాయి టీం కి మొత్తానికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తల్లి వీరనారి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్ని సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి ద్వారా వాళ్ళ ఆ మహనీయురాలకి ఘన నివాళులు అర్పించుకుంటూనే వాళ్ళ ప్రధానంగా సావిత్రిబాయి పూలే వీరనారిమల్ల ఆశయ సాధన సమితి ప్రధానంగా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని టీచర్స్ డేగా జరపాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఆ పుణ్య దంపతులకి భారతరత్న ప్రకటించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆ మహనీయురాలి జయంతి జరుపుకోవటం ఒక పౌరులుగా, ఒక మనుషులుగా, మానవతావాదులుగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. అంటే కొంతమంది మాత్రమే జయంతులు, వర్ధంతులు చేస్తాం. దాంట్లో సావిత్రిబాయి పూలే ఇవాళ ఎవరైనా జయంతిని మేము సంతోషంగా జరుపుతున్నాం అంటే ఈ సమాజానికి చదువు నేర్పినటువంటి, జ్ఞానాన్ని ప్రసాదించిన, మూడో నేత్రాన్ని ఇచ్చినటువంటి చదువుల తల్లి వీరనారి సావిత్రిబాయి పూలే జయంతుల్ని, వర్ధంతుల్ని నివాళులర్పించడం ఒక బాధ్యతగా భావిస్తూనే ప్రభుత్వాలు, పాలకులు కూడా వారి ఆశయ సాధన వారి స్వప్నం అయినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేసి అంతిమంగా బహుజనులకి రాజ్యాధికారం ఇవ్వడమే ఆ సావిత్రిబాయి పూలే కోరుకున్నటువంటి నిజమైన నివాళి, ఘనమైన నివాళిగా భావిస్తూ పాలకులు కూడా ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి బహుజన మహిళలు కానీ ఇవాళ అందరం కూడా బహుజనులు అందరం ఈ వీర యోధుల యొక్క స్వప్నాల్ని, కళను నిజం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ జన్మదినం, వారి జయంతిని జరుపుకోవడం జన్మదినం శుభ్రంగా భావిస్తూ, అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదే రకంగా వీరనారి సంఘానికి, మిగతా పెద్దలందరికీ జై భీమ్. శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా సంఘం తరపున తెలియజేస్తున్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని మేము ప్రతి సంవత్సరం గడుపుకుంటున్నాం. ఈ యొక్క సావిత్రిబాయి పూలే ఆమె ఆశయాలను కూడా మేము ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నాం. మేము ప్రతి గ్రామాల్లో కూడా ఇప్పుడు జరగబోయే మళ్ళా పుట్టినరోజు వరకు మేము భారీ ఎత్తున ఒక మండలంలో కూడా పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి ఆ తల్లి ఇవాళ ఒక మహిళ, ఆమె పెళ్లి 9 సంవత్సరాలకే పెళ్లి చేసుకొని జ్యోతిరావు పూలే ఆమెకు చదువు నేర్పి ఇవాళ ఆమె వల్ల చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ ఈరోజు ఆ తల్లిని ప్రతి వాళ్ళు గుర్తించుకోవాలి. ఆమె చేసిన త్యాగాన్ని కూడా ప్రతి వాళ్ళు గుర్తించుకోవాలి. ఆమె పుట్టినరోజును కూడా అందరూ చేసుకోవాలి. కాబట్టి మీడియా మిత్రులకు మేము కోరుకుంటున్నాం, అందరికి, పెద్ద మనుషులకు అందరికీ ఆమె ఆశయాలని ప్రతి వాళ్ళు కూడా మన ఇక్కడ ఏదో 4 గోడల మధ్యలో జరుపుకొని 4 గోడల మధ్యలో ఆమె ఆశయాలు సాధించాలని అంబేద్కర్ గాని, పూలే, సావిత్రిబాయి, రమాబాయి, సాకలైలమ్మ లాంటి గొప్ప వాళ్ళ త్యాగాలని మనం ప్రతి వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పోరాటాలు, వాళ్ళు మన కోసం పోరాటం చేసి ప్రతి వాళ్ళని చదువు నేర్చుకునేలాగా ఆమె బయటకు వచ్చి ఒక మహిళగా చదువు చెప్తుంటే ఆమెను ఎంతో అవమానించారు. అయినా అలాంటి బాధలను కూడా తట్టుకొని ఆ తల్లి చదువులు నేర్పింది. ఇలా చదువుకొని కలెక్టర్లు అందరూ ఉన్నారు. ఇలాంటి వాటికి ప్రోగ్రాంకి అతిథులు పిలిచినా కూడా రాలేని పరిస్థితిగా ఉన్నారు. మాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి చదువుకున్న ప్రతి మహిళలు కూడా గుర్తించాలి ఆమె చేసిన త్యాగం. మన భారతదేశంలో పిల్లలే నా పిల్లలు అనుకుంది, వీళ్ళే నా పిల్లలు అనుకొని
వాళ్ళు చదువు నేర్చుకొని మన కోసం ముందుకొచ్చిన ఆ మహనీయులకు ఘనమైన నివాళులు అందరూ అర్పించాలని కోరుకుంటున్నాం.